హలో ఎవ్రీవన్, నేను లావణ్య కృష్ణ. వెల్కమ్ టు 64 కళలు. ఇది నిన్నటి వీడియోకి కంటిన్యూయేషన్ అండి. నిన్నటి వీడియోలో నేను థర్స్డే రోజు బాబా పూజ ఎలా చేసుకుంటాను అండ్ ఆ రోజంతా బాబా నామస్మరణతో బాబాకి సంబంధించిన పుస్తకాలన్నీ పారాయణ చేస్తూ నేను ఆ రోజంతా ఎలా గడుపుతాను అని నిన్నటి వీడియో పెట్టాను. అండ్ ఈ వీడియోలో వచ్చి ఫ్రైడే రోజు బాబా పీఠంని నేను ఎలా కదిలించి బాబాని యథాస్థానంలో అంటే రోజు పూజ చేసుకునే మందిరంలో ఎలా ప్లేస్ చేస్తాను అనేది మీకు చూపిస్తున్నాను. నిన్నటి వీడియో ఈ వీడియో కనుక మీరు కలిపి చూసారు అంటే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ముఖ్యంగా బాబా వ్రతం చేసుకోవాలి అనుకునే వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. అండ్ అలాగే మన ఛానల్ని చూస్తున్న వాళ్ళందరూ కూడా నా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. బాబా 9 గురువారాల వ్రతంకి సంబంధించి ఒక పుస్తకం ఉంటుందండి. మనము ఎలా చేయాలి, షోడోపచార పూజలు, దాంతోపాటు బాబాకి చేయాల్సిన అష్టోత్తర పూజలు, ఇలాంటివన్నీ ఆ పుస్తకంలో వివరంగా ఉంటాయి. పూజ స్టార్ట్ చేసే ముందు కూడా మనకు కావలసిన వస్తువులు ఏంటి, మనం బాబా పీఠాన్ని ఎలా అలంకరించాలి, ఆ వ్రతం చేస్తున్న రోజుల్లో మనము ఎలాంటి నియమాలు పాటించాలి అనే ఆ పుస్తకంలో అంత డీటెయిల్డ్ గా ఉంటుంది. ఈ వ్రతం రోజున మనం ముఖ్యంగా పాటించాల్సిన రూల్ ఏంటంటే ఒంటిపూట భోజనం చేసి కింద పడుకోవాలి అనే రూల్ ఉంది. కాబట్టి ఆ నైట్ అంతా బాబా పీఠాన్ని నేను అలాగే ఉంచుతాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగే లేచి ఫస్ట్ చేసే పని ఏంటంటే మంచిగా రెడీ అయిపోయి బాబా పీఠాన్ని సర్దేస్తానన్నమాట. బట్ మీకు నిన్నటి వీడియోలో చెప్పాను కదా, హెల్త్ బాగోలేక సరిగ్గా చేయలేకపోయానని. సో నెక్స్ట్ డే కూడా నిద్ర లేచేటప్పటికి 6:30 అయిపోయింది. వెంటనే ఇంకా డివిజన్ రెడీ చేసి వాళ్ళకి లంచ్ చేసేసి స్కూల్కి పంపించే హడావిడి వల్ల పీఠాన్ని తీయడానికైతే 8:30 తర్వాత చేస్తున్నాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, బాబా దీపాలు వెలిగించటానికి అఖండ దీపం కానీ బాబా ముందు దీపం కానీ ఆవు నెయ్యితో వెలిగించాలి. రెగ్యులర్గా దీపారాధన అయితే నేను నువ్వుల నూనెతోనే చేసుకుంటాను. కానీ ఇలా స్పెషల్ వ్రతాలు అలాంటివన్నీ ఉన్నప్పుడు ఆవు నెయ్యి వాడతాను. అందుకని ఆవు నెయ్యి తీసుకొచ్చి అలా ఒక గిన్నెలో పెట్టుకున్నాను. మనం స్పూన్తో నెయ్యి వేస్తున్నప్పుడు అంతా ఆ గిన్నెకంతా అట్లా అంటుతూ ఉంటుంది. అదంతా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేశాను. లాస్ట్ వీక్ అంతా వర్షాల కారణంగా వెదర్ అంతా చల్లగా అయిపోయి బాగా స్పైసీగా ఏదైనా తినాలనిపిస్తుందని చెప్పి గోంగూర పిక్కిలును ఉసిరికాయ పిక్కిలు ఇవన్నీ బాగా తినేసాను. దానివల్ల బాగా గ్యాస్ ఫామ్ అయిపోయింది. ఆ గ్యాస్ వల్ల ఇంకా ఒకదాని తర్వాత ఒకటి ప్రాబ్లం అనమాట. ఆ గ్యాస్ వల్లే నాకు ఇప్పుడు ఆ బ్యాక్ పెయిన్ కూడా వచ్చింది. కొంచెం హెల్త్ సిక్ అయిపోయేసరికి చూడండి వంటిల్లంతా గందరగోళంగా అయిపోయింది. వంటిల్లు ఒక్కటనే కాదు, మనము ముందుగా ప్లాన్ చేసుకునేవి ఏవి ఒక్కటి కూడా సరిగ్గా జరగలేదన్నమాట. ముందు దివిజాన్ స్కూల్కి పంపించేసి బాబా పీఠం సర్దేసిన తర్వాత నేను ఏదన్నా పని చేసుకుందాం అనుకున్నాను. సో బాబా పీఠం సర్దేసి కొంచెం రిలాక్స్ అవుదామని చెప్పి పాలు కలుపుకుని తాగాను. ఇప్పుడు ఉదయం లేచి తోమిన గిన్నెలన్నీ ఇలా సర్దుతూ ఉన్నాను. గిన్నెలన్నీ తోమిన ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ సర్దుకోవటమే బెటర్ అండి. వెంటనే సర్దేశాము అంటే తడి ఆరిపోదు కదా, వాటర్ డ్రాప్లెట్స్ అన్ని మళ్ళీ షెల్ఫ్స్ లో పడి ఆ వుడ్ పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. నేను ఆల్రెడీ షెల్ఫ్స్ లో మ్యాట్ వేసి పెట్టాను. ఒక షీట్ ఉంటుంది కదా షెల్ఫ్స్ లో కిచెన్ ర్యాక్స్ కి వేయడానికి. బట్ స్టిల్ మనం గనక మ్యాట్స్ ఉన్నాయని చెప్పి తడివి అలాగే పెడితే తడి కారణంగా బొద్దింకలు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి బొద్దింకల్ని అవాయిడ్ చేయాలి అంటే కొంచెం డ్రై అయిన తర్వాత సర్దుకోవటమే బెటర్. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ కార్నర్ కొంచెం చివరికి ఉంటుంది. అక్కడ ప్లేట్స్ అవి పెడుతూ ఉంటాను. లాస్ట్ వీక్ అంతా బెంగళూరులో వర్షాలు బాగానే పడ్డాయి కదా, దుమ్ము అంతగా ఏం ఉండదులే అని చెప్పి ఈ కార్నర్ అంతగా క్లీన్ చేయలేదు. చూడండి మట్టి ఎలా పేరుకుపోయిందో. యాక్చువల్లీ మనం కిచెన్ లో ఇంటీరియర్ చేయించుకుంటున్నప్పుడే ప్లేట్స్ పెట్టుకోవడానికి ఒక సపరేట్ ర్యాక్ ఇచ్చారు. బట్ నాకేమైందంటే అది చిన్న ప్లేట్స్ కి పెద్దది అయిపోయింది. పెద్ద ప్లేట్స్ కి ఏమో అది పట్టట్లేదు అనమాట. పెద్ద ప్లేట్స్ పెడితే ఆ ర్యాక్ క్లోజ్ అవ్వట్లేదు. చిన్న చిన్న ప్లేట్స్ పెడుతుంటే కింద పడిపోతూ ఉన్నాయి. అందుకని చెప్పి ఇట్లా ప్లేట్స్ కోసం మళ్ళీ సపరేట్ గా ఒక స్టాండ్ ఆల్రెడీ ఉంది, అదే ఇంకా యూజ్ చేస్తూ ఇక్కడ బయట ఇలా పెట్టాల్సి వచ్చింది. ప్రతిరోజు నైట్ పడుకునే ముందు వంటంతా అయిపోయిన తర్వాత స్టవ్ అంతా నీట్ గా క్లీన్ చేసుకొని చుట్టూ ముగ్గు పెడతాను. మార్నింగ్ లేచేటప్పటికి స్టవ్ నీట్ గా రెడీగా ఉంటుంది. అంత చికాకు లేకుండా మనము వంట స్టార్ట్ చేసేయచ్చు. కానీ మనం వంట చేసేటప్పుడు
ఆయిల్ మరకలు కానీ తాలింపు అలా వేస్తున్నప్పుడు ఆయిల్ జిడ్డంతా పడుతుంది కదా, అలాగే వాటర్ డ్రాప్లెట్స్. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం గనక జాగ్రత్తగా చూసుకోలేదంటే పాలు కూడా పొంగిపోతూ ఉంటాయి. అప్పుడు స్టవ్ అంతా మళ్ళీ మనం క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకని నేను మార్నింగ్ కూడా వంటంతా అయిపోయిన తర్వాత స్టవ్ అంతా ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. స్టవ్, ఈ కౌంటర్ టాప్ ఇవి నీట్గా ఉన్నాయంటే ఇంట్లో సగం పని అయిపోయినట్టే ఫీల్ అవుతాను నేను. ఈ స్టవ్ నేను రీసెంట్ గానే తీసుకున్నానండి, మొన్న మే మంత్ లో. అంతకుముందు నా దగ్గర 2 బర్నర్ స్టవ్ స్టీల్ది ఉండేది. మన ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళైతే వాళ్ళకి చూసే ఉండుంటారు నా పాత వీడియోల్లో. 2 బర్నర్ స్టీల్ గ్యాస్ స్టవ్ ఉండేది. ఇప్పుడు 4 బర్నర్ అయ్యింది. పని చాలా త్వరగా అవుతుంది, వంట చేసుకునేటప్పుడు ఎక్కువసేపు నించునే అవసరం ఉండదు అని చెప్పి కొన్నాను. అదైతే నిజమే, వంట చాలా ఫాస్ట్ గా అయిపోతుంది 4 బర్నర్స్ ఉన్నప్పుడు. మనం ముందుగానే వెజిటబుల్స్ అవన్నీ కట్ చేసి పెట్టుకొని ఉంటాం కాబట్టి, ప్రిపేర్డ్ గా ఉంటాం కాబట్టి ఫాస్ట్ గానే అయిపోయిద్ది. కానీ క్లీనింగ్ దగ్గరికి వచ్చేసరికేనండి మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ పట్టిద్ది. 2 రీజన్స్. 4 బర్నర్స్ ఇదంతా క్లీన్ చేయాలి, అట్ ది సేమ్ టైం ఇది గ్లాస్ టాప్ కదా, సో అది జాగ్రత్తగా చేయకపోతే దాని మీద స్క్రాచెస్ పడి చూడ్డానికి అంతగా బాగోదన్నమాట. సో క్లీనింగ్ కి టైం అంతా అయిపోతుంది. వంట చేయటానికి పెట్టే టైం అక్కడ సేవ్ చేసి ఆ టైంని క్లీనింగ్ లో ఉపయోగించాల్సి వచ్చింది. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ స్టవ్ అంతా నీట్ గా క్లీన్ చేసేసుకొని స్టవ్ చుట్టూ ముగ్గు పెడుతున్నాను. ఇలా బ్లాక్ కౌంటర్ టాప్ మీద వైట్ ముగ్గు ఇలా పెడితే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అందులోనూ రోజుకొక వెరైటీ పెడుతూ ఉంటే చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది నాకు రోజు చూడడానికి. ఇలా అంతా అలంకరించుకుంటూ స్టవ్ చుట్టూ ముగ్గు పెట్టుకోవటం వల్ల మనకి టైం పాస్ ఒక్కటనే కాదండి, చూడ్డానికి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో. ఒక పాజిటివ్ లుక్ అన్నమాట వంటింట్లోకి రాగానే. వంటింట్లోనే ఎందుకు మనం ఇంత నీట్ గా పెట్టుకోవాలి అంటే కనుక, మనం ఇక్కడే వంట చేస్తాము, మనం చాలా రకాల ఆలోచనలతో వంట చేసి మళ్ళీ అదంతా మన ఫ్యామిలీ మెంబర్కి మనం ఫీడ్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఆలోచనలతో చేస్తామో అలాంటి ఆలోచనలే పిల్లలకి కూడా ట్రాన్స్ఫర్ అవుతుంటాయి మనం ఆ వంట తిన్న వాళ్ళకి. సో మనం పాజిటివ్ ఎనర్జీతో పాజిటివ్ ఆలోచనలతో వంట చేసాము అంటే మనం చేసిన వంట తినే వాళ్ళకు కూడా చాలా మంచి జరుగుతుంది. తర్వాత ఇలా సబ్జా వాటర్ పెట్టుకుంటున్నానండి. చెప్పాను కదా గ్యాస్ ఫామ్ అయిపోయి కొంచెం బ్యాక్ పెయిన్ అలా అనిపిస్తుంది అని. ఇలా సబ్జా సీడ్స్ సోక్ చేస్తున్నాను. ఈ సబ్జా సీడ్స్ ఎక్కువ టైం తీసుకోదండి, జస్ట్ 10-15 మినిట్స్ లో మనం ఆ వాటర్ తాగేయచ్చు. బ్రేక్ఫాస్ట్ తర్వాత ఉన్న కొన్ని గిన్నెలు కూడా అవన్నీ నేను క్లీన్ చేసేసి, ఇప్పుడు బాబా పీఠం కోసం నేను ఈ పీట వాడతాను. దీనికి మనము ముందు రోజు పసుపు కుంకుమ అంతా పెట్టి అలంకరిస్తాం కదా, నెక్స్ట్ డే అది నేను వాటర్ ట్యాప్ కింద నీట్ గా క్లీన్ చేసేసి రెగ్యులర్ గా ఎక్కడ పెడతానో అక్కడ సర్దేస్తున్నాను అనమాట. సర్దుతూ ముందుగా ఒకసారి అదంతా మట్టి ఏమన్నా ఉన్నా వాటర్ డ్రాప్స్ అట్లాంటివి ఏమన్నా ఉంటా అంతా తుడిచేసి మళ్ళీ నేను దాన్ని తీసుకెళ్లి అక్కడ పెట్టేస్తున్నాను. ఈ పీట నేనైతే ఒక శ్రావణ శుక్రవారం కోసం అమ్మవారికి పూజ చేసుకుందామని చెప్పి కొన్నాను. ఆ తర్వాత నేను బాబా వ్రతం చేయడము, మిగతావి వెంకటేశ్వర స్వామి పూజ కానీ ఏమన్నా చేస్తున్నప్పుడు అయితే బాగా ఉపయోగపడుతుంది. మీరు నా పాత వీడియోలో చూసినట్లయితే మీకు తెలుసు, ఇది నేను హాల్లో పెట్టాను, లివింగ్ రూమ్ లో ఒక సైడ్. కానీ ఇప్పుడు హాల్ అంతా ఫుల్ అయిపోవడం వల్ల దీన్ని మళ్ళీ తీసుకొచ్చి కిచెన్ లో పెట్టాను. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫ్లవర్స్ వచ్చి నిన్న బాబాకి పూజ చేశాను కదా, ఆ పూజలో ఉన్న పువ్వులండి ఇవి. నెక్స్ట్ డే కూడా బాగా ఫ్రెష్ గా ఉన్నాయి. అందుకని చెప్పి నేను ఇలా వీటిని ఈ బౌల్లో వాటర్ పోసి ఫ్లవర్స్ డెకరేట్ చేస్తూ ఉన్నాను. ఇది నేను రెగ్యులర్ గా ఈ కార్నర్ లో పెడుతూనే ఉంటాను. జనరల్ గా అయితే ఎప్పుడన్నా బాబా మందిరానికి వెళ్ళినా లేకపోతే వెంకటేశ్వర స్వామి గుడికి అట్లా వెళ్ళినా అక్కడి నుంచి ఫ్లవర్స్ తీసుకొచ్చి ఇలా డెకరేట్ చేస్తూ ఉంటాను. మిగిలిన ఫ్లవర్స్ అన్ని కూడా తీసి పక్కన పెట్టాను. నిన్న పూజ చేసేటప్పుడు ఉన్న అక్షింతలు అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా ఫ్లవర్స్ లో పడి ఉంటే అవన్నీ దులిపేసి ఫ్లవర్స్ పక్కన పెట్టేశాను. ఇప్పుడు నేను ఈ అక్షింతల్ని ఏం చేస్తానంటే, ఇవన్నీ 9 గురువారాలు పూజ చేస్తాం కదా, అందులో ఉన్న అక్షింతలన్నీ తీసి నేను ఒక కవర్లో భద్రంగా దాచిపెడతాను. అలాగే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చి అగరవత్తులు వెలిగిస్తాం కదా బాబా పూజ రోజు. ఆ రోజంతా అగరవత్తిలు వెలిగిస్తూనే ఉండి దానినే బాబా ధునిగా భావించాలి అని ఆ పుస్తకంలో ఉంటుందన్నమాట. సో నేను దాన్ని ఊదిగా భావించి దానిని కూడా ఒక గిన్నెలో ఒక బాక్స్ లో తీసి పెడతాను.
9th గురువారం అప్పుడు మనము అందరు ముత్తైదుల్ని పిలిచి వాయినాలు ఇస్తాం కదా, వాళ్ళకి ప్యాకెట్స్ లో ఈ ఊదీను కొన్ని అక్షింతలు ప్యాకెట్స్ లో కట్టి వాళ్ళకి వాయినాల్లో ఇస్తూ ఉంటానన్నమాట. ఇది వచ్చి శుక్రవారం రోజు షూట్ చేసిన వీడియో కాబట్టి శుక్రవారం రోజు నేను దేవుడికి సంబంధించిన ఏ వస్తువులు కానీ క్లీన్ చేయను అనమాట. బాబా దగ్గర పెట్టిన ప్రమిదలు కానీ కర్పూరం వెలిగించేది ఏవైనా సరే నేను నెక్స్ట్ డే క్లీన్ చేసుకుంటాను. మంగళవారము శుక్రవారము అవి తోమనమాట. అందుకని అవి పక్కన పెట్టేసి మిగతా పనులు చేస్తూ ఉన్నాను. మొత్తం క్లీన్ చేసేసుకొని హాల్ అదంతా క్లీన్ చేస్తూ ఇప్పుడు ఇల్లు ఊడుస్తున్నాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నిన్నటి వీడియోలో కూడా చూపించాను. హెల్త్ బాగోలేకపోవటం వల్ల చిన్న ముగ్గు పెడదామని. ముగ్గు అయితే చిన్నది సింపుల్ది అనుకున్నాను, కానీ ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేయటం వల్ల నడవడానికి కానీ షూస్ వేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. జనరల్ గా అయితే నేను గురువారం రోజు కనుక ఇలాంటి పెద్ద ముగ్గు ఏదైనా పెట్టాను అంటే ఫ్రైడే కూడా దాన్ని అలాగే ఉంచుతాను 2 days వరకు. మాది చిన్న అపార్ట్మెంట్ కాబట్టి కారిడార్స్ అవి రెగ్యులర్ గా ఏం క్లీన్ చేయరు, వీక్లీ 3 times 4 times అంతే. సో నేను ముందే చెప్తాను వాళ్ళకి, ఇంటి ముందు ఇలా ముగ్గు పెట్టుకున్నప్పుడు మాత్రం క్లీన్ చేయొద్దు అని. కానీ నెక్స్ట్ డే నేను క్లీన్ చేస్తుంటే, నిన్నంత కష్టపడి పెట్టుకున్న ముగ్గు క్లీన్ చేస్తుంటే చాలా బాధేసింది నాకు. ఇలా అంతా క్లీన్ చేసేసి ఇల్లంతా మాప్ పెట్టేస్తున్నాను. ఈ పనులన్నీ అయిపోవడానికి ఆల్మోస్ట్ 10:30, 11 అయిందనమాట. హెల్త్ బాగోలేకపోయినా కూడా ఆడవాళ్ళకి, హౌస్ వైఫ్స్ కి ఈ పని అయితే ఖచ్చితంగా తప్పదు. ఒక్కోసారి అనిపిస్తుంది రోబోస్కున్నట్టు మనకు కూడా ఛార్జింగ్ ఏదన్నా ఉండుంటే బాగుండు అని. టక్కున అలా ఛార్జ్ పెట్టేసుకొని పని చేసేసుకోవచ్చు. ఇంకోసారి అనిపిస్తుంది రోబోలాగా ఛార్జింగ్ ఫెసిలిటీ ఉంటే ఛార్జింగ్ పక్కన పడేసి పని చేయని రోబోలాగా పడుకోవచ్చు అని. కానీ నేను మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను కదా, ఏం చేసినా మనం చేసేదంతా మన ఫ్యామిలీ కోసమని. హ్యాపీగా రెస్పాన్సిబిలిటీతో చేసామంటే కనుక చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ మనం కూడా అంత టైర్డ్ ఫీల్ అవ్వము. పరిస్థితులు ఏవైనా సరే హౌస్ వైఫ్ అంటే మనకి మనమే మోటివేషన్ ఇచ్చుకొని పనులన్నీ చక్కగా చేసుకోవాలి. తర్వాత ముగ్గు పెట్టాను కానీ అది ముగ్గు రాయి తడిపి పెట్టడం వల్ల మీకు కనపడదు. ఆఫ్టర్నూన్ దివిజ వచ్చిన తర్వాత దివిజ వాళ్ళ ఫ్రెండ్తో ఆడుకుంటూ ఉంది. ఐప్యాడ్ అడిగేటప్పుడు ఫస్ట్ ఎగ్జామ్ షీట్స్ చూస్తానో లేకపోతే ఏదన్నా వర్క్ షీట్ చేస్తానని తీసుకుంటుంది. ఒక 5 minutes అటు ఇటు నేను అక్కడే ఉన్నాను అనుకుంటే గనక వర్క్ షీట్స్ చేస్తుంది. తర్వాత గేమ్స్ ఆడతారు. దాని తర్వాత నేను మిషన్ ఓపెన్ చేసి ఆల్మోస్ట్ 2-3 months అవుతుంది. సెప్టెంబర్ ఎండింగ్ కి దివిజ బర్త్డే అప్పుడు ఆ మిషన్ లోపల పెట్టాను. ఇప్పటి వరకు మళ్ళీ ఓపెన్ చేయలేదు. సో ఈ మధ్య ఒక 2-3 క్లాత్స్ ఉండిపోయాయి అనమాట. వాటిని కుడదామని చెప్పి ఇలా మిషన్ ఓపెన్ చేస్తున్నాను. ఇన్ని రోజులు వాడలేదంటే దీనికి ఖచ్చితంగా 2-3 days అన్నా దీనికి మంచిగా ఆయిల్ వేసి పెట్టి సర్వీసింగ్ అయితే అవసరము. మీతో నేను ఈ మిషన్ అయితే ఎప్పుడు చూపించలేదు కదా, అందుకని మీతో ఈరోజు ఇది చూపిద్దామని వీడియో షూట్ చేస్తున్నాను. యాక్చువల్లీ అసలు నాకు మిషన్ కుట్టడమే రాదండి. కానీ 2019లో నేను ఈ మిషన్ తీసుకున్నప్పుడు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి నాకు టైలరింగ్ నేర్పించింది ఇంట్లోనే. లాంగ్ ఫ్రాక్స్ ఎలా కుట్టాలి అండ్ కుర్తీస్ ఎలా కుట్టాలి అని చూపించింది. దివిజమ్మ చిన్నప్పుడు అయితే ఆల్మోస్ట్ దాని ఫ్రాక్లన్నీ నేనే కుట్టాను. పట్టులంగాలు కానీ అలాంటివన్నీ, లాంగ్ ఫ్రాక్స్, ట్విన్నింగ్ కూడా. చక్కగా ఒక చీర అయితే ఇద్దరికి లాంగ్ ఫ్రాక్స్ వస్తాయి. ఎక్కువగా మోడల్స్ ఏం నేర్చుకోలేదు, కానీ మా కోసమే కదా, మా వరకు మేము కుట్టుకుంటున్నాం కదా అని చెప్పి సింపుల్ గా నేర్పించింది అమ్మాయి. నేను కూడా ఎక్కువ దాని మీద ఎఫర్ట్ పెట్టడం ఎందుకు, సింపుల్ గానే నేర్చుకున్నాను. రీసెంట్ గా అయితే యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ చూసి బ్లౌజెస్ కుట్టడం కూడా నేర్చుకున్నాను. అసలు నాకు రాదేమో అనుకున్నది వచ్చిందని నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఉషా జానోమ్ డ్రీమ్ స్టిచ్ మిషన్. ఇది బేసిక్ అన్నమాట, ఫస్ట్ లెవెల్. చాలా తక్కువ స్టిచెస్ ఇస్తారు మనకి. అండ్ ఇది నేను 2019లో కొన్నప్పుడు హైదరాబాద్లో షాప్కి వెళ్ళి కొన్నాను. అప్పుడు 7,000 అయింది. ఇప్పుడు మళ్ళీ చూస్తే ఇది 11,000 పైనే ఉంది ఆన్లైన్లో. దీనికి ఎక్కువ ఫుడ్స్ కూడా ఇవ్వరనమాట. ఒకటి బేసిక్ ఫుడ్, దాంతో పాటు బటనింగ్ కి, దాంతో పాటు ఒకటి పీకోకి ఇచ్చారు అంతే. ఇంట్లో మన బట్టల వరకు కుట్టుకునే దానికైతే నేనైతే ఇలా సింపుల్ ది ఫస్ట్ లెవెల్ దే నేను రికమెండ్ చేస్తాను. ఎవరికైనా నచ్చినట్లయితే ఇదే ప్రిఫర్ చేయొచ్చు. ఇది ఈ రోజు వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.